కురిసిన వర్షాలకు నగరంలోని కొండవాలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కంచరపాలెం శ్రీనివాసనగర్లో కొండ చర్య విరిగిపడటంతో ఓ రేకుల షెడ్ ధ్వంసమయ్యింది. ఆ క్షణంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సాధారణంగా కొండవాలు ప్రాంతంలో ఎక్కువగా కొండ చర్యలు విరిగిపడుతుంటాయి. వాలుగా ఉండే ప్రాంతాల్లో రాళ్లు మట్టిని పట్టి ఉంచే బలం కంటే అవి కిందకి జారటానికి కారణమయ్యి గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని విశాఖ నగరానికి ఉపాధి కూలీ పనుల కోసం ఎంతో మంది వలస వస్తుంటారు. కొమ్మాది, ఆరిలోవ, మధురవాడ, తాటి చెట్లపాలెం, హనుమంతవాక, పెదగదిలి, చినగదిలి, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, కప్పరాడ, కస్తూరినగర్, రామ్జీ ఎస్టేట్, సంజీవయ్య కాలనీ, తిక్కవానిపాలెం కాలనీ, బాపూజీ నగర్, శివలింగాపురం, అరుంధతి నగర్, అంబేద్కర్ ఎస్టేట్, జై భారతి నగర్, బర్మా నగర్, శ్రీనివాస నగర్, మధుసూదన నగర్, సురేష్ రామ్ నగర్, సూరిబాబు నగర్, శాంతినగర్, మురళీనగర్, మాధవధార, సింహాద్రిపురం, వరాహగిరి కాలనీ, గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో కొండలపై వేలాది నివాసాలు వెలిశాయి. వారికి తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటి కనీస వసతులు కూడా అందుబాటులో ఉండవు. ఇళ్లకు చేరే దారులు, మెట్ల మార్గాలు కూడా శిథిలమై ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి గాలితో వర్షం వస్తే చాలు వీరికి కరెంటు కట్. పైగా ఎక్కడి నుంచి ఏ కొండ చర్య పడుతుందేమోనని ఒకటే భయం. బిక్కుబిక్కుమంటూ జీవితాలు వెళ్లదీస్తూ వస్తుంటారు. అధికారిక సర్వేల ప్రకారం వివిధ కొండవాలు ప్రాంతాల్లో 1,500,000కు పైనే జనాభా నివసిస్తున్నట్లు సమాచారం. వీరిలో 25,000 మంది వరకు ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారనేది ఓ అంచనా. వైనాడు ఉదంతం, గత అనుభవాల దృష్ట్యా కొండవాలు ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టేలా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కొండవాలు ప్రాంత వాసులపైన ఉంది. నేను కొండ ప్రాంతంలో మేము ఉన్నాం కాబట్టి వైనాడులో జరిగే సంఘటన మాకు కూడా భయపేస్తున్నట్టుగా అవుతుంది. తర్వాత కేరళలో ఇలా జరిగింది, అవన్నీ రోజు మేము టీవీలో చూడలేకపోతున్నాము. ప్రభుత్వం ఏమైనా ఉంటే చర్యలు తీసుకొని మాకు న్యాయం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఒకటి ఏదంటే నీలకంఠ నగరం, శివలింగపురము, బాబూజీ నగరం, అన్ని నగరాలు కూడా మేము ఉన్నాము. ఆ నగరాల్లో కొంచెం వాళ్ళకి అభివృద్ధి చేసినట్టు మీరు ఏదో ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది మీ ప్రభుత్వం అని చెప్పి నేను అంటున్నాను. నేను వైనాడులో మేము కేరళలోనూ ఉండేవాళ్ళము. కేరళలో కూడా మేము చూసే పరిస్థితులు ఇప్పుడు మాకు అదే భయం ఉంది. ఇక్కడ అందరూ కూడా కొండల మీదే ఉన్నాము, కప్పరాడ ఇవన్నీను. వాళ్ళకి మీరు ఏదైనా న్యాయం కల్పిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు, అందరితోని కూడా నేను ఇచ్చేస్తాను. నేను అక్కడ మహిళా మండలి ప్రెసిడెంట్గా ఉంటాను. నా పేరు లోలుగు ఝాన్సీ రాణి. మేము వైజాగ్ బాపూజీ నగర్ వాటర్ ట్యాంక్ కొండ మీద ఉంటున్నాము. మొన్న కేరళలోని పడిన వర్షాలకి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దానివల్ల చాలామంది చనిపోయారు, చాలామంది గాయాలు పడ్డారు. ఇలాగా చాలామంది ఇల్లు కూడా విరిగి పడిపోయి పాడైపోయి, అదే కాక చాలామందికి ప్రమాదం కూడా జరిగింది. మేము కూడా కొండ మీద ఉంటున్నాము. మాకు కూడా కొండ మీద ఇల్లులు ఉన్నాయి. దానివల్ల మాకు ఎప్పుడైనా అదే పొజిషన్ వస్తుందని మేము భయపడుతున్నాము. అధికారులు, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. నమస్తే సార్, ఏసీటీ టీవీ వారికి ధన్యవాదాలు. మమ్మల్ని ప్రత్యేకంగా మా కొండవాల ప్రాంతాలు పంచగ్రామాలని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని, కొండవాల ప్రాంతం కాబట్టి వైనాడులో ఆల్రెడీ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చాలామంది, వేల మంది, లక్షల మంది చాలా ప్రమాదానికి గురయ్యి రాళ్ళు పడిపోయి ఎన్నో రకాలుగా బాధలు పడి ఎంతోమంది చనిపోయారు. అది దృష్టిలో పెట్టుకొని ఏసీటీ టీవీ వారు వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడమని కోరారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు బాపూజీ నగర్, నెక్స్ట్ శివలింగపురం, నీలకంఠ నగర్, రామకృష్ణ నగర్, పల్నాటి కాలనీ, పంచగ్రామాలు ఉన్నాయండి. ఎగువని ఆల్రెడీ రాళ్ళుతో కూడుకున్న పెద్ద కొండవాల ప్రాంతం అండి. దిగువన నివసిస్తున్నాం. మా బ్రతుకు తెరువు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మేము నిరంతరం కష్టపడి రాత్రి పగలు కూలి పనులు చేసుకునే వాళ్ళండి. కాలం గడవడం వాళ్ళు ఉన్నామండి. ఇక్కడ కొన్ని సదుపాయాలు మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మేము ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మేము ఎన్ని బాధలు పడినా, తిన్నా తినకపోయినా గ్రామానికి
మంచి జరుగుతుందనే ఉద్దేశంతో, ప్రభుత్వం స్పందిస్తుందనే ఉద్దేశంతో మేము కడుపు మార్చుకొని వాటర్ ట్యాక్స్ అనగా, అదేవిధంగా మన హౌస్ ట్యాక్స్ అనగా మేము కట్టడం జరుగుతుందండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా వార్డు వైజు, గ్రామం వైజు, నియోజకం వైజు అందరూ పెద్దలు ఉన్నారు. మీరందరూ స్పందించి ఇలాంటి కార్యక్రమాలు, ఆ వైనాడులో జరిగే కార్యక్రమాలు రిపీట్ అవ్వకుండా మా పంచగ్రామాలని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు సదుపాయాలు అందించి మా గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే మీరు పర్యటించి ఏమైనా జరిగే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఫ్యూచర్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు స్పందిస్తే మీకు మేము రుణపడి ఉంటామండి. అదేవిధంగా ఏసీటీ టీవీ వారు కూడా వెంటనే స్పందించి మా దగ్గరికి వచ్చి ఈ కొండవాళ్ళ ప్రాంతాలను గుర్తించి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కార్పొరేటర్ 48వ వార్డు కార్పొరేటర్ గంగల కవితప్పరావు గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆయన నిరంతరం కష్టపడి రోడ్లు ఆల్రెడీ వేయడం జరుగుతుందండి. అదేవిధంగా రోడ్లే కాకుండా పైన కూడా కొద్దిగా మీరు నిరంతరం పర్యటించి రాళ్ళు అవి పడే అవకాశాలు ఉంటే వాటిని వెంటనే కాంపౌండ్ వాళ్ళలాగా కొద్దిగా కట్టించి మేదని జరిగే కార్యక్రమాన్ని కూడా మీరు పరీక్షించి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పేదవాళ్ళ బ్రతుకులు మీరు చక్కగా సరిదిద్ది మా లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేస్తారని ఆశిస్తున్నామండి. నా పేరు కడుమల దామోదరరావు. నేను బాపూజీ నగర్ ఫౌండర్ను. మరియు రామకృష్ణ నగర్ పంచగ్రామాలు అధ్యక్షుడు. కేరళలో మొన్న జరిగిన సంఘటనలో కొన్ని వందల మంది చనిపోయారు. ఇంకా క్షతగాత్రులు హాస్పిటల్ ఉన్నట్లుగా బాగట్ట. మరియు ఈ బీభత్సాన్ని ఇంకా ఎంతవరకు అవుతుందో ఏమో అర్థం కాని పరిస్థితుల్లోని ప్రభుత్వం కూడా మరి దీనిపై స్పందనకు వచ్చారు. స్పందన భాగంలో ఇమీడియట్గా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అయినా ప్రాణ నష్టం తిరిగి మనం తెచ్చుకోలేము. అందుచేతనే మరి అలాగనే చూసుకుంటే మరి దానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేయవలసిన అవసరం, ఖండించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం సహకరిస్తుంది, స్పందిస్తుంది. కానీ విశాఖపట్నంలో మా వరకు వస్తే విశాఖపట్నం అర్బన్ జిల్లాలో కూడా ఇలాంటివి ఒక 4-5 సంవత్సరాల క్రితం నుంచి కొండవాడు ప్రాంతంలో సంజయ్ కోలనా ఉన్నవంటి రామదేవ్ స్టేట్ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు జరిగే తక్కువ మంది. అయినా మరి దాని గురించి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడే ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం ఏదో జరుగుతుంది. దాని మీద పూర్తి చర్యలకు పూర్తిగా ఎండ్ ఆఫ్ ది కొండవాళ్ళ ప్రాంతంలో మీదకి వెళ్ళకుండా ఎండ్ ఆఫ్ ది పాయింట్ నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాంటి సమస్యలు ఆపగలందుకు మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం. మరియు మరి మా వార్డుకి వచ్చేసరికి 48వ వార్డు మాది. 48వ వార్డులో గంగల కవిత అప్పారావు గారు ఇప్పటి వరకు కార్యక్రమాలు మాకు బాగానే చేస్తున్నారు. రోడ్లు కానీ, డ్రైన్స్ కానివ్వండి, కమ్యూనిటార్స్ కానివ్వండి, చాలా లైటింగ్స్ కానీ కార్యక్రమాలు ఇమీడియట్గా చెప్పిన వెంటనే స్పందించి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మరి మా నార్త్ ఎమ్మెల్యే గారు ఆయన విష్ణుకుమార్ రాజు గారు ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో కూడా అతను ఎమ్మెల్యేగా చేసేటప్పుడు బోల్డ్ సేవలు చేశారు. మరియు అలాంటి మరి ఎమ్మెల్యే గారు మళ్ళా మన నార్త్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు మరి ఒకసారి మేము ధన్యవాదం తెలుపుతూ ఇలాంటి కార్యక్రమం సేవా తత్పరులు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తారు. కాబట్టి దీని మీద కూడా అతను స్పందించి ఇమీడియట్గా దీని మీద ఒక ఎండ్ ఆఫ్ ది పాయింట్ నిర్ణయించవలసిందిగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాను. నా పేరు విష్ణుప్రసాద్ అండి. బాపూజీ నగర్ కంచరపాలెం, విశాఖపట్నం. ప్రజెంట్ జరుగుతున్న ఈ వరదము ఏదైతే కేరళ వైనాడు ముంపు బాధితులు ఉన్నారో 400 పైచీలకు మృతులు, దాదాపు 300 నుంచి 400 క్షతగాత్రులు, కొన్ని వేల మంది నడి రోడ్డు పైన పడ్డారు. పడిన తర్వాత కూడా టోటల్ ఓవరాల్ ఇండియా కూడా ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళు తేరుకోలేనంత వాళ్ళకి నష్టం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ వరద ముంపై ఏదైతే ఉందో కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ఈ జనజీవనానికి చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కొండవాళ్ళ చివరి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు
ఈ 2-3 సంవత్సరాల్లోనే 2-3 పిల్లలు చనిపోవడం జరిగింది. కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ప్రజలకు అండగా నిలిచి ప్రతి సహాయాన్ని కూడా మన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతి సహాయాన్ని కూడా అందించాలని నేను విన్నవించుకుంటున్నాను. కేరళ వైనాడులో జరిగిన వరద బీభత్సానికి కొన్ని వందల మంది చనిపోయారు. అలాగే కొన్ని వేల మంది క్షతగాత్రులయ్యారు. ఏదైతే ఉందో అంటే మేము కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసిస్తున్నాం కాబట్టి ప్రభుత్వ అధికారులు మాకు తగిన జాగ్రత్తలు తీసుకొని మమ్మల్ని ఆదుకుంటారని విన్నవించుకుంటున్నాం. నా పేరు డాక్టర్ గోపి అంటారండి. నేను పంచగ్రామాల సెక్రటరీగా చేస్తున్నాను. తర్వాత నీలకంఠ నగర్లో నా నివాసం ఉంటుంది. ఈ పంచగ్రామాల్లో కూడా చుట్టూ కొండవాగు ప్రాంతం కాబట్టి మొత్తం విశాఖపట్నంలో కూడా కొండవాగుల్లో ఉన్నటువంటి ప్రజానీకం చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రక్షణ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేరళలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ కూడా జరుగుతాయోనో భయభ్రాంతుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఇక్కట్లో పడుతూ ఉన్నారు. వాళ్ళకి రక్షణ గోడలు ఏర్పాటు చేసి ఏదైనా సౌకర్యం ప్రభుత్వం చర్య తీసుకుంటుందని భావిస్తున్నాం. తర్వాత మాకు ఇక్కడ ఉన్నటువంటి అంత కొండ ప్రాంతం కాబట్టి ఇక మీదట ఇట్టి పరిస్థితుల్లో కొండపైకి ఎవరు జనాలు వెళ్లకుండా వాళ్ళని సరైనటువంటి ప్లేస్లో సరైనటువంటి ప్రాంతంలో పెట్టినట్టయితే ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించి ఒక రక్షణ గోడని కానీ ఒక వసతులు కానీ ఏదైనా ఏర్పాటు చేసినట్టయితే కేరళలో జరిగినటువంటి సంఘటన ఇటువంటి చాలామంది చనిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి వాళ్ళకి కూడా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించవలసిందిగా కోరుతూ, ఇది అంతా కొండవాళ్ళ ప్రాంతం. ఇక్కడ చాలామంది పేదవాళ్ళే ఉన్నారు. ఎవరు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని వాళ్ళందరికీ మీరు ఒక సహకారం అందిస్తారని, అలాగే రక్షణ గోడలు కడతారని మా ఏరియాలోన మాకు మీరు సహాయం చేస్తారని మేము కేరళ వాళ్ళు అన్ని బాధ్యులు అయి ఉన్నారు. కేరళలోని చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అందరూ రోడ్ల మీద పడి ఉన్నారు. అలాగే మాకు కూడా అలాంటి అవకాశం వస్తుందని భయపడుతూ మేము ప్రాణము ఎప్పుడు కోల్పోతామా అనే పరిస్థితిలో ఉంటున్నాము. మీరు మా యందు దయించి మాకు సహకారం చేస్తారని ఆశిస్తున్నాం. మా మౌలిక సదుపాయాలు కూడా మాకు అందుబాటులో లేవు. అవి కూడా మీరు కల్పిస్తారని కోరుకుంటున్నాము. చూశారు కదా ఈనాటి కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.